మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 6వది అయిన ఆరుద్ర నక్షత్రము పరమశివుని జన్మ నక్షత్రము. ఈ నక్షత్రములో జన్మించిన వారు మాట్లాడటంలో నేర్పరితనమును, మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. గొప్ప గమ్మత్తుగా మాట్లాడగలరు. వ్యాపారపరమైన నైపుణ్యములు కలిగి ఉంటారు. పలు రంగాలలో పరిచయం ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుకురాళ్ళు వలె సహాయపడతారు. ఎన్నిసార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తి యోగము వీరిని ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుంది. డబ్బులకు చెందునట్టి నిర్ణయములను కొంత సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తి సామర్థ్యాలు, పగ తీర్చుకోవాలనే కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుడుకులకు దారి తీయవచ్చును. తొందరపాటులో ముందు వెనుక మంచి చెడు అనేవి చూడకుండానే నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. అవమానాన్ని సహించలేరు. లౌక్యము, గొప్ప తెలివితేటలను కనబరుచుతారు. తల్లిదండ్రులు, తోడ పుట్టిన వారి మీద గొప్ప ప్రేమను కలిగి ఉంటారు. రాత్రిపూట ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. మొదట తనలో తాను అందరిలో తక్కువ అని పదే పదే అనుకోవలసి వచ్చినా ఆ తరువాత ఆధిక్యతాభావములోకి మారిపోతారు. నిండు నూరేండ్లు బ్రతికెదరు. సంపూర్ణ ఆయుష్ను కలిగి ఉంటారు. ఆడవారి పట్ల గౌరవ భావములు కలిగి ఉంటారు. మూకలని నమ్మించగలిగిన, ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంతమంది వీరిని వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్థ్యాలతో మరలా ఉన్నత పై స్థాయిని సాధిస్తారు. రాహుగ్రహ నక్షత్రమైన ఆరుద్రాలో జన్మించిన జాతకులు అద్భుతమైన హాస్య సంభాషణలు చేయడంలో చాకచక్యులు. జ్ఞాపక శక్తి, పట్టుదల, పలుకుబడి, మొండితనం కలిగి ఉండే ఈ జాతకులకు అన్ని విధాల కాలం కలిసి వచ్చును. వాక్చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకొని తమ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. చెప్పినది చేయువారును, అధికమైన మంచి గుణములు కలవారై, పాపభీతి కలవారై, సేవ చేసే వృత్తి ద్వారా జీవించెదరు. దైవభక్తి పారాయణులు. గణితంలో మంచి ప్రవేశం ఉంటుంది. తెలివైన వారు. అన్నింటా విజయం సాధిస్తారు. క్రయ విక్రయ వ్యాపారాలలో నైపుణ్యము ఎక్కువ. కాల నియమాలు పాటిస్తారు. చలనచిత్ర రంగంలో, కళలలో రాణిస్తారు. ఫోటోగ్రఫీ, ప్రింటింగ్, ప్రచురణ, రంగుల అద్దకం, ఎక్స్రే, భూత వైద్యం, మంత్రశాస్త్ర సాహిత్యాలు అనుకూలిస్తాయి. నమూనాలు, ప్లానులు, డిజైనులు, రికార్డింగ్ మొదలైనవి అనుకూలము. పాదాల వారీగా చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ప్రసన్నమైన ముఖము, మంచి గుణములు, సత్యశీలత, ఇంద్రియ నిగ్రహం, గొప్ప మేధాశక్తి, ధర్మ పరివర్తన, పనులలో నైపుణ్యము, మంచి వైఖరి ఉంటాయి. రెండవ పాదంలో జన్మించిన వారు పనికి అంకితమైన వారుగా మంచి మార్గములలో ధనాన్ని సంపాదిస్తారు. వీరు సంఘములో ఇతరులు
వీరిని చూసి గర్వపడేలా ఉంటారు. అలాగే కొంత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. 3వ పాదంలో జన్మించిన వారు చాలా గట్టి హృదయం ఉన్నవారు. వీరు సహజంగా ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తారు మరియు ఇతరుల పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తారు. 4వ పాదంలో జన్మించిన వారు మంచి నడవడిక కలిగి ఆధ్యాత్మిక భావనతో ఇతరుల పట్ల మంచి గౌరవంతో ఉంటారు. మేధావులు, సద్గుణాలు, దైవభక్తి, నీతి చింతన, కళా నైపుణ్యం, శాస్త్ర విజ్ఞానం ఉంటాయి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారి మీ రాశి మిథున రాశి. రాశికి అధిపతి బుధుడు. పేరు పెట్టవలసిన అక్షరము కు, కం, జ్ఞ, చ. నక్షత్ర గణము మనుష్య గణము. నక్షత్ర జంతువు కుక్క. నక్షత్ర నాడి ఆది. నక్షత్ర పాదము రౌప్యము. మీరు పూజించవలసిన గ్రహము రాహువు బుధుడు. పూజించవలసిన దైవము అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి. మీరు చేయవలసిన ఆచారం అమ్మవారికి కుంకుమ పూజ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన. అదృష్ట సంఖ్య 5. తిలకధారణ కుంకుమ గంధము. చేయవలసిన పారాయణం దేవీ భాగవతం, విష్ణు సహస్రనామ పారాయణం. మీరు ధరించవలసిన రుద్రాక్ష చతుర్ముఖి. అదృష్ట రత్నము జాతిపచ్చ. ధరించవలసిన చేతివ్రేలు కుడి చేతి చిటికెన వేలు. అదృష్ట వారములు ఆదివారము, మంగళవారము, బుధవారము. పూజించవలసిన వృక్షము జమ్మి మారేడు. మీరు చేయవలసిన పండుగ శ్రావణ శుక్ల పంచమి, దేవీ నవరాత్రులు, సత్యనారాయణ స్వామి వారి వ్రతము, వైశాఖ పూర్ణిమ. చదువవలసిన పురాణం విష్ణు పురాణము, దేవీ భాగవతం. మీరు పఠించవలసిన మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం బుధాయ నమః. అదృష్ట రంగు ఆకుపచ్చ. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు దక్షిణము. మీరు చేయవలసిన దానము పెసలు, మినుములు, వీటితో చేయబడిన వంటకాలు. మీరు ప్రయాణం మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రాలు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. మీరు ప్రతిరోజు చదువవలసిన గాయత్రీ మంత్రము ఓం చంద్రాత్మజాయ విద్మహే బుద్ధిప్రదాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధి గడించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఎరుపు రంగు కుంకుమ బొట్టును ధరించండి. శ్రీ దుర్గ, శ్రీ లలిత, రాజరాజేశ్వరి దేవతల ఆలయాలను సందర్శించండి. పూజా మందిరంలో అమ్మవారి పటమును ఉంచి ఆవు నెయ్యితో ప్రతిరోజు దీపారాధన చేయండి. ప్రతిరోజు రాహుకాలంలో దుర్గాదేవిని పూజించండి. వెండి బరినెలో కుంకుమను ఉంచి దానిని బీరువాలో పెట్టండి. దుర్గా సూక్తమును, దుర్గా సప్తసతిని ప్రతిరోజు పారాయణ చేయండి. పూజ చేసిన రోజున నేలపై నిదురించవలెను. ఇంటిలో
సరస్వతీదేవి పటమును ఉత్తర దిశలో ఉంచండి. శ్రీ లలిత సహస్రనామ పారాయణము చేయండి. నిత్యము దేవీ భాగవతమును చదవండి. తేనె రంగు గల వస్త్రములను ధరించండి. చిన్న పిల్లలకు సున్ని ఉండలు, మినపగారెలు పంచిపెట్టండి. దేవీ నవరాత్రులలో అమ్మవారిని తప్పక పూజించండి. మీ ఊరి గ్రామ దేవతలకు జాతర నాడు కొబ్బరికాయను నివేదన చేయండి. ధనమును మంచము పైన ఉంచరాదు. కొబ్బరికాయను ఇంటికి నరఘోష తగలకుండా కట్టండి. మీ పెరటిలో అరటి చెట్టును పెంచండి. తల్లిదండ్రులను, గురువులను గౌరవించవలెను. వరుసగా 18 రోజులు పవిత్ర నదీ స్నానాలు చేయండి. వీరబ్రహ్మం గారి చరిత్రను చదవండి లేక వినండి. అమ్మవారికి కేజింపావు కుంకుమను సమర్పించండి. శుక్రవారము నిమ్మ డొప్పలో ఆవు నేతితో దీపారాధన చేయండి. మంగళవారం సాయంత్రం రాహుకాల సమయాన దుర్గాదేవికి అభిషేకము చేయవలెను. పెసలను పక్షులకు ఆహారంగా పెట్టండి. మీ వ్యాపార స్థలంలో లేదా క్యాష్ బాక్స్లో శ్రీ మహాలక్ష్మి యంత్రాన్ని ఉంచండి. మరగద శ్రీచక్రం మేరువుకు ప్రతిరోజు కుంకుమ పూజ చేయండి. శ్రీ విష్ణుమూర్తికి బుధవారం రోజున తులసి పూలను సమర్పించండి. ఈ పరిహారాలలో మీకు నచ్చినవి 3, 4 పాటిస్తే సరిపోతుంది. మరీ ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వారు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే శ్రీ శృంగేరి అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారిని సేవించుకొని అక్కడ నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి దోషములన్నీ తొలగి సకల శుభయోగ ఫలితములు ఖచ్చితముగా కలుగును. సర్వే జన సుఖినో భవంతు.